ఎడ్యుకేషన్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. ఎడ్యుకేషన్ అనేది ఒక ఎక్సర్సైజ్ అన్నప్పుడు లెట్ us see వై డూ వీ డూ ఫిజికల్ ఎక్సర్సైజెస్. మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తాం? వీ డూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ అవర్ ఫిజికల్ ఎబిలిటీస్. మనం శారీరక ఎక్సర్సైజెస్ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి చేస్తాం. అదేవిధంగా ఈ మెంటల్ ఎక్సర్సైజెస్, ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు మెంటల్ ఎక్సర్సైజెస్ని ఇస్తుంది. సో అటువంటి మెంటల్ ఎక్సర్సైజెస్ ద్వారా మనలో మెంటల్ సామర్థ్యం, మెంటల్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతే ఇన్ దట్ కేస్ వీ కెన్ సే దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. సో what kind of abilities we get from these subjects, the basic subjects? Let us start with this question. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సాధారణంగా మనకు వచ్చే జవాబు దేవుడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అని అంటాం. సో ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్లోకి మనం వెళ్ళొద్దు, దాని గురించి వేరే వీడియో చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మెజారిటీ అంటే ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు కాబట్టి లెట్ us గో విత్ దట్ ఒపీనియన్. ఆ ఒపీనియన్తో వెళ్దాం. సో దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు, యూనివర్స్ని సృష్టించాడు. ఎలా? సో హౌ మెనీ ప్లానెట్స్ షుడ్ బి దేర్, హౌ మెనీ స్టార్స్ షుడ్ బి దేర్, అండ్ హౌ మెనీ అదర్ సెలెస్టియల్ బాడీస్ షుడ్ బి దేర్ అనే క్వశ్చన్ వేసుకొని ఉంటాడు. అంటే ఎన్ని ప్లానెట్స్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని అదర్ సెలెస్టియల్ బాడీస్ ఉండాలి. సో ఎన్ని అనే ప్రశ్నకు మనకు జవాబు ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. సో టు దిస్ క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ we get the answer some number. So that means we have 8 planets. So we can say planet 1 plus planet 2 plus planet 3 and so on up to planet 8. That means there is addition in the universe. అంటే యూనివర్స్లోనే ఎడిషన్ అనేది ఉంది. And also in the same way we know some stars disappear after their lifetime. కొన్ని నక్షత్రాలు వాటి జీవితకాలం అయిపోయిన తర్వాత డిసపియర్ అయిపోతాయి. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది కూడా ఉంది, యూనివర్స్లో సబ్ట్రాక్షన్ అనేది కూడా ఉంది. అండ్ సమ్ సెలెస్టియల్ బాడీస్ దే కొలైడ్ విత్ ఈచ్ అదర్. అంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఒకదాంతో ఒకటి గుద్దుకొని పగిలిపోతాయి. దట్ మీన్స్ దేర్ ఈస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ రకంగా మనం గాడ్ అనేటువంటి వాడు ఈ విశ్వాన్ని మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేశాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ విత్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ ఈస్ అ మదర్ సైన్స్. సో వాట్ డూ వీ గెట్, వాట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ వీ గెట్ త్రూ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ ద్వారా మనలో ఏ సామర్థ్యం పెరుగుతుంది? సో సపోజ్ 2 + 2 ఎంత? 4. అమెరికాలో 4. ఎక్కడైనా 4. అంటే మ్యాథమెటిక్స్ అనే ఎక్సర్సైజెస్ మనం చేయడం వల్ల మనకు ఖచ్చితత్వం అనే ఎబిలిటీ, ఖచ్చితత్వం అనే సామర్థ్యం వస్తుంది. అంటే 2 + 2 4 అని అంటాం, కానీ 4.5 అయి ఉండొచ్చు, 3.5 అయి ఉండొచ్చు అని చెప్పాం కదా. సో మ్యాథమెటిక్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్కి ఖచ్చితత్వం అనే సామర్థ్యం, ఎగ్జాక్ట్నెస్ ఆర్ క్యాలిక్యులేటివ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో mathematics gives calculative ability. So learning mathematics is very important.